ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని దాసు దేవుని పక్షాలు ఆత్మచేత నింపబడి దేవుని మాటలు అందించులాగున, అవి మన హృదయాల్లో ఫలించులాగున అందరూ కూడా ప్రార్థించు. ప్రేమ కలిగిన మా తండ్రి, చదువుబడినటువంటి లేఖన భాగము ఈ దాసుడునైన నేను 10 నిమిషాలు ఈ పక్షాలు నిలిచి ఈ మాటలు మాట్లాడుతూ చూడగా మీరే నాకు తోడుగా ఆత్మని అనుగ్రహించి వాక్య సత్యాలను బయలుపరిచి మా హృదయంలో ఫలింపు చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందరూ బిగిరి చెప్పాలి. అందరూ ఒకసారి బిగిరిగా హల్లెలూయా. రైట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘములో ఆయన ఈ చెప్పినటువంటి మాట ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక. ఎలాగూ అంటే ఆ సంఘములో అనేకులు కూడా వారు తమ స్వార్థముతో జీవిస్తున్నారు. తర్వాత వారి కడుపే వారికి దేవుడిగా భావిస్తున్నారు. చాలామంది కూడా సంఘాలలో ఇలాంటి దురభిప్రాయాలను కలిగి జీవిస్తున్నటువంటి వారు కూడా ఉంటారు. సంఘాలలో ఆసక్తి కలిగినటువంటి వారుగా మనం ఎదగాలి. చూడండి పిల్లరా, ఆ సంఘములో ఉన్నటువంటి యొక్క పరిస్థితి ఏంటంటే ఒకరి కంటే ఒకడు ఆధిక్యతను కలిగి ఉండాలని. స్త్రీలలో కానీ పురుషులలో కానీ మేము గొప్ప. ఇప్పుడు చాలామంది కూడా మన సంఘాల్లో కూడా ఇప్పుడున్నటువంటి జరిగేటటువంటి సంఘాల్లో కూడా ఇలాంటి ఆధిక్యతను కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే మేము లేని సంఘమే లేదంట కదా. అతను మేము లేని సంఘమే లేదట. చూడండి ప్రియులారా, ఇలాంటి ఆధిక్యత కలిగినటువంటి స్వభావంతో తమ మనస్సులను హెచ్చించుకొని మాట్లాడేటటువంటి పరిస్థితిలో వారిని సరి అయినటువంటి రీతిలో నడిపించుట కొరకు పౌలు గారు ఈ మాటని వారికి సూటిగా హెచ్చరిక చేశారు. ఏమిటి అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు వీరును కలిగి ఉండు. ప్రేమని దేవులారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే మరి యేసు క్రీస్తుకి ఎలాంటి మనసు ఉన్నది చెప్పండి. ఇప్పుడు మీరంటారు, ఒక విషయం చెప్తాను ఏమండి, మా ఆయన లేదు నేను బ్రతకలేనని అంటారు. ఏమంటావు? మా ఆయన లేదు నేను బ్రతకలేనని అంటారు. మా ఆయనేనండి నా మనసంతా అంటాం కదా. మా ఆయనేనండి నా మనసంతా మా ఆయనేనండి, ఆయన లేని నేను బ్రతకలేనండి అని అంటారు. మరి భర్త ఉంటాడు, ఎవరే పాస్టర్ గారు, మా ఆడవాళ్ళు లేదు నేను బ్రతకలేనండి, ఆమె నా మనసంతా అని అంటాడు. అంటే ఏమిటి వాళ్ళ ఉద్దేశాలంటే చెప్పండి ఒకసారి. ఆ భార్యాభర్తల యొక్క ఉద్దేశం చెప్పండి. అంటే భర్త భార్యను ఆ రీతిగా ప్రేమిస్తున్నాడని, ఏమండి, భార్య భర్తను ఆ రీతిగా ప్రేమిస్తుంది అని వాళ్ళలో ఉన్నటువంటి యొక్క ఆ అభిప్రాయాలని వెల్లడిపరుస్తూ ఉంటారు.
మరి నీ భర్తలో మనస్సులో ఉన్నటువంటి ఆలోచన నీకు తెలుసా? చెప్పు. నీ భర్త మనస్సులో ఉన్న ఆలోచన ఇప్పుడు ఏమంటే ఏమై ఇదిగో నా గుండె కోస్తే నువ్వేనే గుండెలో అంటడం అంటే గుండె కోస్తే నీవే గుండెలో అంటే మరి నిజమేనా? అది ఆ మాట నిజమేనా? చెప్పండి, నిజమేనా? అంటే అర్థం ఏంటి అంటే ఆ మాట అనగలనే భార్య ఉప్పొంగిపోయింది. అబ్బా అండి నా భర్త నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడండి అనేది ఉప్పొంగిపోవాలి. ఈ భర్త కూడా భార్య ఎవడే నువ్వు లేనిది నేను ఉండలేనండి, నీవేనండి నా మనసు అంటే ఈ భర్త కూడా ఉప్పొంగిపోతాడు. అబ్బా నా భార్య నన్ను ఎంత ప్రేమిస్తుంది. చూడండి ప్రేమిరా, ఈ ప్రేమించే విధానంలో వారు ఉన్నటువంటి యొక్క తలంపులలో ఆలోచిస్తే భర్త మనస్సు నీకు పూర్తిగా తెలియదు, భార్య మనస్సు పూర్తిగా నీకు తెలియదు. గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే మన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మన హృదయాలని ఎరిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మన మనస్సులను గ్రహించగలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా దేవుడు. అందుకని ఇరిమియా పత్రికలో అంటాడు కదా, 17వ అధ్యాయంలో 9వ వచనం ఏంటంటే హృదయము ఘోరమైన వ్యాధి కలదు అన్నాడు. హృదయము ఘోరమైన వ్యాధి కలదు అన్నాడు. హృదయము అంటే గుర్తుపెట్టుకోండి, మీకు తేటగా చెబుతున్నా. హృదయం ఘోరమైన వ్యాధి కలదు అన్నాడు. అంటే హృదయము ఘోరమైన వ్యాధి అంటే హృదయం అంటే ఏది చెప్పండి మీరు? హృదయం అంటే ఘోరమైనటువంటి వ్యాధి. ఇప్పుడు ఈ సైంటిఫిక్లో వాడేటటువంటి భాషా డాక్టర్లో వారి విధానంలో ఎలా వాడతారంటే హృదయము అంటే గుండె అని వాడతారు ఆ పదాన్ని. హృదయం అంటే గుండె అంటే మనలో ఉన్నటువంటి గుండె, దాన్ని హృదయం అనే పదముతో వాడతారు. అది ఆ సైంటిఫిక్ భాషలో వాడతారు. కానీ హృదయం అంటే గుండె కాదండి, గుర్తుపెట్టుకోండి. హృదయం అంటే గుండె కాదు. హృదయం అంటే ఏమిటి అంటే చూపిస్తారు చూడు లేఖన. ఏమిటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వాక్యం. అక్కడ ఏమంటాడంటే యేసు క్రీస్తు ఒకడు ఒక స్త్రీని మోహముతో చూచిన ఎడల, బాగండి, ఒకడు స్త్రీని మోహము చూపుతో చూచిన ఎడల అప్పుడే అతను తన హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వాడు కనుక. మీరు అర్థమైనా? మీకు అమ్మా అర్థమైనా? ఇది బాగా వినండి, ఎందుకంటే నాకు టైం లేదు, 10 నిమిషాలు ఇచ్చారు కదా. మరి తర్వాత ప్రభుత్వం అయితే మరోసారి ధ్యానం చేద్దాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఇది ఆషామాషి అంశం కాదు, ఇది చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి స్త్రీని మోహం చూపు అంటే మోహం చూపండి ఏంటి చెప్పండి? ఏం చూపని? మోహం చూపండి అర్థమైనది కామం చూపు. అంటే ఎలా అంటే అబ్బా ఈ పిల్ల అబ్బా ఎంత బాగున్నాయినా అబ్బా అంటే ఏది వాడు మనస్సు ఎక్కడ ఆలోచిస్తున్నాడు? వాడు హృదయంలో మనస్సులో, తన మనస్సులో ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఈ గుడిలో కాదు, తన మనస్సులో ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఆ పిల్ల అబ్బా 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 అని అంటున్నా. అందుకని యేసుక్రీస్తు ఈ మాటని ఎలా చెప్పాడంటే ఒక వ్యక్తి స్త్రీని మోహం చూపుతో చూచిన ఎడల అతడు తన హృదయంలో వ్యభిచరించిన వాడు ద్వారా తన మనసులో అప్పుడే వ్యభిచారం చేసేసాడు. ఆ స్త్రీతో బాగా గుర్తుపెట్టుకోండి. ఆ స్త్రీతో ఆ పురుషుడు వెంటనే వ్యభిచారం చేసేసాడు. అయితే మోహం చూపు వల్ల అంటే కామ దృష్టి వల్ల.
ప్రేమంతులారా, అందుకని హృదయము ఘోరమైన వ్యాధి కలదు అంటే ఏమిటా వ్యాధి అంటే చెప్పండి. మనకి ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, అయ్యగా నాకు జ్వరం వచ్చింది, ప్రార్థన లేకపోయినట్టు, ఏమండి కాళ్ళు పట్టుకుపోయినట్టు, నడలేకపోయినట్టు, లేదా కడుపులోకి వచ్చింది అంటే నీకు వచ్చినటువంటి శారీరక సంబంధమైనటువంటి రుగ్మతలు ఏది ఆ వ్యాధులు, వాటిని గురించి మనము చెప్పుకుంటాం. కానీ హృదయానికి ఒక వ్యాధి ఉందంట, అంటే మన మనస్సుకు ఒక వ్యాధి ఉంది. ఏమిటా వ్యాధి? ఏం చెప్పడం వ్యాధిని? ఘోరమైన వ్యాధి కలదు అన్నారు. ఏమిటా వ్యాధి? ప్రేమగా పాపం అనేటటువంటి వ్యాధి మన మనస్సుకి ఎవరిదో చెప్పడం వ్యాధి. అది జబ్బు చెప్పండి, పాపం. కనుక ఈ పాపమును నివృత్తి చేయగలిగినటువంటి వ్యక్తి దేవుడే. డాక్టర్ గారు ఇప్పుడు మనకు వచ్చిన జబ్బులు బట్టి డాక్టర్ చేయబడి చూసో, సెటోస్కోప్ పెట్టి చూసో, ఏం పర్లేదు మనకి పర్లేదు, బాగా పెట్టి బాగా అవుతుంది, ఏం జ్వరం దగ్గర ఏం పర్లేదు, మంచిగా తిను, ఆరోగ్యంగా చెబుతా. కానీ ఈ హృదయం అంటే మన మనస్సుకు వచ్చినటువంటి యొక్క ఆలోచనలు ఎటువంటి అంటే చాలా చెడ్డలే, అవి ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన అంటే అవే ఏమిటవి? మన మనసులో వచ్చినటువంటి హృదయంలోకి వచ్చేటువంటి వ్యభిచారులు, దొంగతనాలు, అబద్ధాలు, మోసములు, నరహత్యలు, ఏమిటి విగ్రహాలు, ఇవన్నీ కూడా మన మనస్సులో వచ్చేటటువంటి యొక్క ఈ ఆలోచనలు ఇవే ఘోరమైన వ్యాధి కలిగినవి, గుర్తుపెట్టుకోవాలి. అందుకని పౌలు గారు ఫిలిప్పీ సంఘం ఉంటాడు కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఒక మనస్సును గురించి యేసు క్రీస్తు యొక్క మనస్సు ఎటువంటిదో చెప్పి నిర్వహిస్తాను. ఒకటి చెప్తాను, ఆయన చాలా ఉన్నాయి. ఆయన మనస్సు ఎలాంటిదో చెప్పాలంటే ఒక మనస్సును గురించి చెప్తాను. చూడండి, యేసు క్రీస్తునకు కలిగినటువంటి మొట్టమొదటి మనసు ఏమిటంటే తగ్గించుకునే మనసు. ఏ మనసు అది? అది తగ్గించుకునే మనసు. చూడండి, ఇప్పుడు మనం కొంచెం తగ్గించుకోరా, కొంచెం తగ్గించుకోమ్మా, ఎందుకంటే విడిచిపడుతున్నాం అమ్మా, కొంచెం తగ్గించుకోరా, ఎందుకంటే విడిచిపడుతున్నాను మనం వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉంటాం. హెచ్చరిక చేసినప్పుడు తగ్గించుకుంటున్నాం, రా నీకేం తెలుసా, దాని సంగతి ఏంటో చేర్చుకుంటా, నువ్వు అడ్రా బాకాసా అంటే నీలో ఉన్నటువంటి ఆ కోపం, నీలో ఉన్నటువంటి ఆ యొక్క పగ ఆ రీతిగా నిన్ను ప్రేరేపణ చేసి ఆ వ్యక్తి పట్ల ఆ రీతిగా జరిగించడానికి నీవు ముందుకు పరిగెడుతున్నావు. మరి బాబు మనసు పొందా, పాప క్షమాపణ పొందుకున్నా, బాప్తిజం పొందా, ఏమండి రక్షణలో ఏమండి జీవిస్తున్నా. మరి రక్షణలో జీవిస్తున్నటువంటి నీవు ఏమండి మరి తగ్గింపేది ఏది? తగ్గింపు. పోనీలే దాని మొహం పోడగలను అంటే అనలే, దేవుడు చూసుకుంటలే అని అనుకుంటున్నా మాట. ఇప్పుడు నిన్ను గురించి చెడ్డ చెప్పారనుకోండి, నిన్ను గురించి ఇప్పుడు నన్ను గురించి చెడ్డ చెప్పారనుకోండి, ఇప్పుడు ఈ భాస్కర్ నన్ను గురించి మీకు చెడ్డ చెప్పాడు అనుకోండి, ఎవరు నువ్వు వచ్చేది చేస్తూ భాస్కర్ గురించి చెడ్డ చెప్పినట్టే, అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పోనీలే దేవుడు చూసుకుంటలే అని అప్పుడు నేను తగ్గించుకోవాలి. అంతేగాని వాడు సంగతి తెలుస్తారు అని కాదు ఏమంటే చొక్కా పట్టుకోవడం అంటే ఇది కాదు. యేసు క్రీస్తు ఆయన ఎలా తగ్గించుకున్నాడో అదే లేఖన భాగంలో 2:8 స్పష్టంగా వ్రాయబడినది. అక్కడ మాట ఏమిటి అంటే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనకు తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, ఎవరైనా చెప్పండి, ఎవరైనా యేసు క్రీస్తు
మనం ఆలోచన చేస్తే ఆయన గురించి రెండు విధాలుగా ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే యేసు క్రీస్తుని మనం కనుక ఆరాధించే ఈ దేవుణ్ణి చూస్తే ఒకటిగా ఆయన సంపూర్ణ మానవుడు, రెండవదిగా సంపూర్ణ దేవుడు. యేసు క్రీస్తు ఎలాంటి వాడంటే సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. అందుకనే దేవుడైనటువంటి యేసు క్రీస్తు కదా, దేవుని కుమారుడైనటువంటి పరలోక నివాసి అయినటువంటి, చూడండి ఆయన పరలోక నివాసి అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి ఎవరి సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ఆయన ఈ లోకంలో చూడండి నరుడిగా జన్మించినటువంటి పరిస్థితిలో మన కొరకు ఆయన తన ప్రాణములు పెట్టి చూడండి ఏ రీతిగా రక్షించాడని ఆలోచిస్తే నిజంగా గొప్ప రక్షణ మార్గం అది మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఎవరికి లోకంలో అలాంటి రక్షణ మనకి ఇవ్వలేదు, ఏ దేవుడు ఇవ్వలేదు. ఆ రక్షణ మనకి ఈ లోకంలో యేసు క్రీస్తు తప్ప. అందుకని యేసు క్రీస్తు ఆయన నేను దేవుని కుమారుడని ఈ లోకంలో గొప్పలు చెప్పుకోలేదు, నేను దేవుడినని ఆయన చెప్పుకోలేదు. ఆయన చూడండి ఎవరి మీద అధికారాన్ని చెలాయించలేదు. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించినటువంటి పరిస్థితిలో ఆయన తన యొక్క జీవిత విధానంలో ఎలా మెలిగాడు అంటే సువార్త పరిచర్యలో 3 సంవత్సరాలు ఆయన పరిచర్య కొనసాగిస్తూ అనేకులను తోటి సరళమైనటువంటి భావయుక్తమైనటువంటి అందరికి అర్థమయ్యే భాషలు, పండితులు, పామరులు, చదువు లేని వాడు, చదువుకున్నవాడు, అజ్ఞాని ఎవరైనా సరే లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అర్థమయ్యేలాగా బోధించా అని ఎలా బోధించాడు అనుకున్నారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొంతమంది పండితులు ఉంటారు. ఓ నాయన ఇక మనం నేర్చుకున్నటువంటి ఆ శాస్త్రాల గురించి ఆ పండితుల గురించి అరే ఏం అర్థం కాదు మనకి. కానీ ఇక్కడ యేసు క్రీస్తు ఎలా బోధించలేదు. యేసు క్రీస్తు ఆయన ఎలా బోధించాడు అంటే చదువు లేని వారికి అర్థమైంది. బాగా వినండి, చదువు లేని వారికి అర్థమైపోయింది, పండితులకు అర్థమైపోయింది, జ్ఞానము కలిగిన వారికి అర్థమైపోయింది. చూడండి ఈ లోకములో ఇంకా తత్వవేదములు కలిగినటువంటి ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే అట్టి వారికి కూడా అర్థమైపోయింది. అందుకని యేసు క్రీస్తు ఆయన సువార్త పరిచర్యలో కొనసాగే సమయంలో చేపలు పట్టే జాలల ఎదుకు వెళ్ళా. ఇలాగని ఏటి ఉండినా చేపలు పట్టే జాలలున్నా వాళ్ళ ఎదుకు వెళ్ళాడు. ఏమని మాట్లాడో తెలుసా వారిని? ఎవరైనా తెలుసా? వాళ్ళు ఏమని పిలిచారు చెప్పండి. రండి నన్ను వెంబడించు, మిమ్ములను మనుషులను బట్టి జాలరులుగా చేస్తారన్నా. దేవునికి స్తోత్రం. ఎలా ఏ జాలరు రండి? వాళ్ళు మనుషులను బట్టి చేపలు. ఇక మీరు ఇప్పుడు నాకు చేపలు పట్టుకున్నారు కదా, ఇప్పుడు చేపలు పట్టే జాలలు, ఇప్పుడు చేపలు పట్టే జాలగా మీరు మనుషులను పట్టే జాలలుగా చేస్తారన్నా. ప్రేమలో ఎంత గొప్ప ఎటువంటి చూడండి జ్ఞానము కలిగినటువంటి అజ్ఞానులైనటువంటి పాపరులైనటువంటి ఆ చేపలు పట్టేటటువంటి వారికి ఎలా ఏ రీతిగా బోధించాడో తెలుసా? మీరు మనుషులను పట్టే దారులు కదా పట్టారా? మరి మనుషుల్లోడు ఏమో పట్టారాయా? పట్టారు. ఎలా పట్టారు? ఎట్లా పట్టుకున్నారు? ప్రేమ కూడా అది అపోస్తుల కార్యం. చూడండి వాళ్ళు బోధించినటువంటి బోధ ఎలాంటిది అంటే అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు సువార్త పరిచర్య జరిగించేటటువంటి సమయంలో వాళ్ళు అన్నారు కదా, అయ్యా పేతురన్నా నిజమేనన్నా, మేము సిలువ చేశాం, తప్పు చేశాం, మేము ఇప్పుడు నీ మాటలను బట్టి మేము ఏమని బాధపడుతున్నాం, మమ్మల్ని ఏం చేయమంటారు? అప్పుడు పేతురు చెప్పిన మాట ఏంటంటే బలమైనటువంటి మాట, దేవుని ఆత్మచేత నింపబడి బలమైన మాట చెప్పాం. హృదయాలు కరిగిపోయేటటువంటి, హృదయాలు కృంగిపోయేటటువంటి, హృదయాలు పశ్చాత్తాపంతో భిన్నపడినటువంటి ఆ దేవుని మాట ఏంటంటే 2:38 అపోస్తల కార్యములో. అయితే
మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందండి అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు. ప్రేమరా, ఈ రీతిగా సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ బోధ వెళ్ళినటువంటి వారు ఎంతమంది మార్పు చెందారో తెలుసా? ఎంతమంది అమ్మా? ఎప్పుడైనా విన్నారా? ఎంతమంది? ఏమండి? 3,000 మంది. ఎట్ ఏ టైం 3,000 మంది బాప్తిజం పొందారు. అది మనుషులను బట్టే. అది ఎలా పట్టారు వాళ్ళు? ఏ వల విసిరారు చెప్పడం వాళ్ళ మీద? ఇప్పుడు మీ మీద ఒక వల విసురుతున్నాం. ఏ వలది? మీ మీద విసిరే వల ఏది? సువార్త వల. సువార్త మీ మీద సువార్తల వలన విసురుతున్నా. మీకు సువార్తలు ప్రకటిస్తున్నా. ఆ ప్రకటించే సువార్తలు బట్టి మీ హృదయాలు ఏమిటని చెప్పండి, కరిగిపోయా. పశ్చాత్తాపపడ్డా, అయ్యా నేను రక్షణ పొందుకుంటా, నేను బాప్తిజం పొందుకుంటా, ఇదిగో ఇప్పుడు నా జీవితం పెట్టింది అర్థమైపోయింది, నన్ను క్షమించు అని అప్పుడు నీ ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకొని నీవు బాప్తిజం పొందటానికి ఇష్టపడి దేవుని రక్షణలో జీవించడానికి ఇష్టపడినటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకునేటువంటి స్థితి ఇదే. గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రేమనులారా, ఈయన ఆకారమందు మనుషుడుగా కనపడ్డాడు. మనుషుడిగా కనపడ్డాడు. మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తనకు తాను తగ్గించున్నాడు. అంటే ఈయన తగ్గించుకునేటటువంటి మనసు ఎంత గొప్పగా ఆలోచించండి. ఎంతవరకు తగ్గించుకున్నాడా? ఎంతవరకు తగ్గించుకుంటే మరణము పొందినంతవరకు, అది సిలువ మరణము పొందినంతగా. మరి నువ్వు తగ్గించుకుంటున్నా? ఏమండి? ఇప్పుడు నీ భర్త ఏదనంటే నువ్వు తగ్గించుకుంటున్నావా? నీ భార్య ఏదంటే నువ్వు తగ్గించుకుంటున్నావా? నీ పొరుగువాడు ఏమనంటే తగ్గించుకుంటున్నావా? లేదే. అందుకని మనము తగ్గించుకునేటటువంటి జీవితాన్ని యేసు క్రీస్తు ఏ రీతిగా అయితే తగ్గించుకొని మనం రక్షించడం వరకు సిలువ మరణము పొందాడో అటువంటి పరిస్థితుల్లో మనము కూడా తగ్గించుకొని మన జీవితాన్ని సరిచేసిన వరకు మనం కూడా మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభువులో జీవించాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ నేను దేవుని మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనం జీవించును గాక. ఆమేన్.